హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఏంటి అంటే స్పెషల్ వీడియో. మదర్స్ డేకి మమ్మీకి అయితే ఒక మంచి గిఫ్ట్ అయితే ఇచ్చాను. అండ్ అక్షయ తృతీయకి నేను గోల్డ్ షాపింగ్ అయితే చేశాను. ఆ షాపింగ్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. అమ్మ వాళ్ళ ఇంటి ముందటైతే హౌస్ కన్స్ట్రక్షన్ కోసం ఇసుక అయితే వేశారు. సో ఆ ఇసుక పైన కూర్చొని నా చిన్ననాటి మెమొరీస్ అయితే చాలా గుర్తొచ్చాయి. సో అలా అయితే ఈవినింగ్ టైం అయితే అలా టైం స్పెండ్ చేశాను. సో నెక్స్ట్ డే అయితే ఆఫ్టర్నూన్ నేను మా మమ్మీ షాపింగ్కి అయితే స్టార్ట్ అయ్యాము. మదర్స్ డే వస్తుంది కాబట్టి మదర్స్ డేకి మమ్మీకి ఒక మంచి గిఫ్ట్ అయితే తీసుకుందాం అనేసి. మళ్ళీ అదే రోజు అక్షయ తృతీయ ఉండే. సో అక్షయ తృతీయ కోసం నేను గోల్డ్ షాపింగ్ కూడా చేశాను. సో మా మమ్మీకి అడిగితే మమ్మీ శారీ కావాలని అడిగింది. సో నేను ఇక అక్కడ మాకు దగ్గరలో అయితే షాప్ ఉంది, షాప్కి అయితే తీసుకొచ్చి మమ్మీకి నచ్చిన శారీ అయితే సెలెక్ట్ చేసుకోమని చెప్పాను. సో మదర్స్ డేకి మమ్మీకి ఒక మంచి బ్యూటిఫుల్ శారీ అయితే గిఫ్ట్గా ఇచ్చేసాను నేను. ఎవ్రీ మదర్స్ డేకి మమ్మీకి ఖచ్చితంగా ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇస్తాను. సో ఈసారి అయితే శారీ అయితే గిఫ్ట్ ఇచ్చాను. లాస్ట్ ఇయర్ కూడా శారీనే ఇచ్చాను. సో మా మమ్మీ శారీస్ అయితే అన్నీ చాలా లైట్ వెయిట్ శారీసే కడుతుంది కాబట్టి తనకు నచ్చిన శారీని అయితే సెలెక్ట్ చేసుకోమని చెప్పాను. శారీ సెలెక్ట్ చేసుకుంది, గిఫ్ట్గా అయితే ఇచ్చేసాను. ఈసారి మదర్స్ డేకి నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. లేడీస్కి శారీస్ షాపింగ్ అంటేనే ఒక స్పెషల్ కదా. సో నేను కూడా ఒక 2-3 శారీస్ అయితే తీసుకున్నాను. మమ్మీ కూడా ఒక 2-3 శారీస్ అయితే తీసుకుంది. సో అమ్మ అయితే ఎప్పుడు లైట్ వెయిట్ శారీసే కడుతుంది. అమ్మకు లైట్ వెయిట్ శారీస్ అంటేనే చాలా ఇష్టం కాబట్టి ఆ లైట్ వెయిట్ శారీసే ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అందులో ఏది బాగుంటుంది, ఏది కలర్ బాగుందా అన్నట్టు అన్నీ సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. లాస్ట్కు ఏది బాగుంటే అది సెలెక్ట్ చేసేసుకున్నాము. సో అమ్మతో షాపింగ్ అనేది ఇంకా స్పెషల్గా ఉంటుంది. సో నేను ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా శారీస్ షాపింగ్ అయితే ఇక్కడే చేస్తాను ఎక్కువగా. అమ్మ అంటేనే ఒక ఎమోషనల్గా ఫీల్ అయిపోతాము. సో అలాంటిది అమ్మతోని షాపింగ్కి రావడం, అమ్మకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకొని మనం గిఫ్ట్గా ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. సో ఆ రోజు మొత్తం షాపింగ్తోనే అయిపోయింది మా టైం అంతా. శారీ షాపింగ్ కంప్లీట్ అయిపోయాక ఈ గోల్డ్ షాపింగ్కి అయితే వెళ్ళాము. అంటే ఆ రోజు అక్షయ తృతీయ ఉండే. సో అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొంటే చాలా మంచిది. అందుకే ఇక గోల్డ్ అయితే ఒక 2-3 గ్రామ్స్ అయినా సరే చూద్దాము, ఒకసారి తీసుకుందాం అనేసి అనుకొని ఇక వెళ్ళాము గోల్డ్ షాపింగ్కి. సో అక్కడ జోయలకస్, మలబార్, తనిష్క్, జిఆర్టీ ఇవన్నీ ఉన్నాయి. సో నాకు ఎందుకో జిఆర్టీలో కొంచెం కలెక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనిపించి జిఆర్టీ గోల్డ్ షాప్కి అయితే వచ్చేసాము. నేనైతే ఒక 2-3 టైమ్స్ అక్షయ తృతీయ రోజైతే గోల్డ్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ టైం తీసుకున్నప్పుడైతే నేను నోస్ పిన్ తీసుకున్నాను, నోస్ రింగ్. సెకండ్ టైం కూడా నోస్ రింగే తీసుకున్నాను. సరే తర్వాత 1 టైం ఏమో ఫింగర్ రింగ్ ఏమో తీసుకున్నట్టున్నాను. ఈసారి అయితే ఇయర్ రింగ్స్ తీసుకుందాం అనేసి అనుకున్నాను. అంటే డైలీ పెట్టుకోవడానికి బాగుంటుంది, అట్లా సింపుల్గా ఒక 2-3 గ్రామ్స్లో తీసుకుందాం అనేసి చూసాము. సో 3 గ్రామ్స్లో మంచిగానే వచ్చాయి. నేనైతే ఇయర్ రింగ్స్ ఒక 3.5 గ్రామ్స్లోనో ఏమో ఇయర్ రింగ్స్ అయితే తీసుకొని బిల్ పే చేసేసాను. సో అక్కడ బిల్ పే చేయడానికి మాకు ఒక 1/2 అవర్ అయితే టైం పట్టింది. సో అక్కడ ఏంటంటే అక్షయ తృతీయ కదా, కొంచెం లేట్ అంటే చాలా ఎక్కువ పబ్లిక్ ఉండడం వల్ల ఒక 1/2 అవర్ అలా బిల్ పే చేయడానికి 1/2 అవర్ టైం పట్టింది. సో 1/2 అవర్ టైంలో నేను మా మమ్మీ మాట్లాడుతూ ఉన్నాము, బాగున్నాయా టాప్స్, నాకు బాగా కనిపిస్తున్నాయా అనేసి ఇదే డిస్కషన్ ఉండే మా మమ్మీకి నాకు.
జిఆర్టీలో మన గోల్డ్ కలెక్షన్ కాకుండా సిల్వర్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడున్న ఫ్యాషన్ ట్రెండ్ ఏదైతే నడుస్తుందో సో అదే ఫ్యాషన్ అక్కడ బాగా అనిపించింది. చూడగానే నాకు చాలా నచ్చినాయి కొన్ని కలెక్షన్స్. బట్ నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చాక ఖచ్చితంగా సిల్వర్ కలెక్షన్ చేద్దాము జిఆర్టీలో అనేసి డిసైడ్ అయిపోయాను. షాపింగ్ చేసేసి వచ్చాక ఈ నైట్ టైము 11:45 అవుతుంది అనుకుంటా. ఆ రోజు మేము అసలుకే పడుకోలేము, చాలా అంటే చాలా టైం స్పెండ్ చేసాము నేను, వదిన, మమ్మీ, పిల్లలం అందరం కలిసి. సో ఆ రోజు నైట్ 12కి మేము మ్యాంగోస్ తినుకుంటూ చాలా ఎంజాయ్ చేసాము. అసలు నైట్ 1 వరకు అసలు మేము పడుకోలేము. 12-12:30 వరకు మ్యాంగోస్ తినుకుంటా కొన్ని జోక్స్ చెప్పుకుంటూ చాలా నవ్వుకున్నాము. ఇక్కడ మా వదిన అన్ని మ్యాంగోస్ సెలెక్ట్ చేస్తూ ఉంది ఏది స్వీట్గా ఉంటుందని. అన్ని మ్యాంగోస్ స్వీట్గానే ఉన్నాయి. సో నైట్ మేము 1-1:30 వరకు అసలుకే పడుకోలేము. ఆ నైట్ మొత్తం మేము మ్యాంగోస్ తినుకుంటానే టైం అంతా స్పెండ్ చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ ఇలాంటి టైం ఎప్పుడు వస్తుందో, మళ్ళీ నేను హైదరాబాద్కి వచ్చేస్తే ఇక మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తానో తెలియదు కదా. మాతో పాటు మా పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. వాళ్ళు కూడా అసలు పడుకోలేరు నైట్ మొత్తము. మ్యాక్సిమం పడుకునే వరకంటే 1-1:30 అయితే అయిపోయింది. సో మాతో పాటు మా పిల్లలు కూడా వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తూ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మ్యాంగోస్ తినుకుంటూ. సమ్మర్ స్పెషల్ అంటే సమ్మర్ హాలిడేసే. ఈ హాలిడేస్లో ఎంజాయ్ చేసినంత మళ్ళీ ఎప్పుడు కూడా ఎంజాయ్ చేయలేము. మళ్ళీ ఫ్రూట్స్ అంటే ఎక్కువగా మ్యాంగోస్ అయితే ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి ఈ సీజన్లోనే ఫుల్గా మ్యాంగోస్ తిన్నాము. మార్నింగ్ అంతా నేను అమ్మ షాపింగ్కి వెళ్ళాము కాబట్టి ఇంట్లో లేకుండే. సో ఆ టైం పిల్లలతో అంతా స్పెండ్ చేయలేకపోయాము. సో ఈవినింగ్ వచ్చాక కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయిపోయింది. మా ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. ఇల్లంతా సందడి అల్లరల్లరిగా ఉంటుంది పిల్లలతోని. సో నైట్ టైం అయితే మేమైతే మ్యాంగోస్ తినుకుంటూ అలా టైం అయితే స్పెండ్ చేస్తూ ఉన్నాము.